గత 1 వీక్ నుంచి ఒకటే స్వరం వినబడుతుంది నాకు, నా నామాన్ని ఎత్తిపట్ట, నా నామంలో ఉన్న అధికారాన్ని వాడు. కాబట్టి యేసయ్య నామము ప్రకటించబడుతూ ఉంటే తండ్రి లేచి నిలబడతాడు, దేవదూతలు లేచి నిలబడతారు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనలో ఎట్టి పరిస్థితిలో మనం ప్రార్థన ప్రారంభించగానే, తండ్రి యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి నేను వస్తున్నాను. ఓహో, యేసుక్రీస్తు నామములో వస్తున్నావా బిడ్డ? ఓకే అంటాడు తండ్రి అయిన దేవుడు. ఆ మాట మనం ఉచ్చరించకపోతే వాయుమండలమున దుష్ట శక్తులు కబ్జా చేసేస్తాయి మన ప్రార్థనను. కానీ తండ్రి యేసు నామములో నా ప్రార్థనల్ని దగ్గరికి వస్తున్నాయి అని మనం ప్రార్థన ప్రారంభిస్తే సాతాను శక్తులన్నీ గడగడ వనిపోయి దారులన్నీ సరళం చేస్తాయి. హల్లెలూయా. డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాయి. ఓ, ఈ ప్రార్థన యేసు నామంలో పైకి వస్తున్నది. వా, హల్లెలూయా. అవి ఆటంకపరచలేవు ఆ శక్తుల. తండ్రి అయిన దేవుడు కూడా ఆ ప్రార్థనలు రిసీవ్ చేసుకుంటాడు. చివరికి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి అని మనం ముగించేస్తాం. అందుకనే పరలోక ప్రార్థనలో స్టార్టింగ్లో ఎండింగ్లో తన నామమును ఉచ్చరించమంటాడు యేసయ్య. కాబట్టి ప్రార్థనలోనే మనం ఈ అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాం. మనం ఎంత భయంకరమైన పోరాటాలైనా ఉండని, ఈ లోకపరంగా మన జ్ఞానాన్ని ప్రయోగించి, మన డబ్బును ప్రయోగించి ఏ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోలేం. ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ప్రార్థన మాత్రమే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ జవాబు. అందుకనే అపోస్తులు ఎడతెగక అపోస్తుల బోధ, ఎడతెగక సహవాసం, ఎడతెగక రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి సార్వత్రిక సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దాకా మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో, ఎందుకు మీ కుటుంబంలో ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ మల్టిప్లై కావటానికి కారణం జస్ట్ బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన లేకపోవటం బట్టి ఒక తండ్రిగా నీ బిడ్డల గురించి రోజు నువ్వు ప్రార్థన చేయాలా? ఒక తల్లిగా నీ బిడ్డ గురించి రోజు నువ్వు ప్రార్థన చేయాలా? చాలా సింపుల్గా తీసేసుకుంటాం మనం. అంత నీడ. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, తన కాపుదల భద్రత నా బిడ్డలకి ఇస్తాడు అని చాలాసార్లు మనం అనుకుంటాం. నో, ఎట్టి పరిస్థితిలో ప్రార్థన చేయాలి. తిమోతి విధేయుడు కావటానికి కారణం తిమోతి యొక్క తల్లి అవ్వ ప్రార్థన అనుభవం కలిగిన వారు. ఆమేన్. సమూయేలు గొప్ప ప్రవక్త అయి రాజులను పట్టాభిషేకం చేయటానికి కారణం హన్నా మంచి ప్రార్థన పర్రాలు. డైలీ యు మస్ట్ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ టు యువర్ చిల్డ్రన్. హల్లెలూయా. నీ బిడ్డలకి యేసయ్య రక్తాన్ని అప్లై చేయాలి రోజు. ఒక తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయటం లేదో, మార్నింగ్ లేచి పిల్లలని ఎగ్జామ్స్కి స్టడీస్ కోసం వేకప్ కాల్ ఇచ్చి ప్రిపేర్ చేస్తున్నాము.
నువ్వు నీ బిడ్డలని ఏ రీతిలుగా సిద్ధపరుస్తున్నావో, కానీ ఒక తండ్రిగా ఫస్ట్ నువ్వు చేయవలసిన పని మార్నింగ్ లేకగానే, లేకపోతే స్కూల్కి బయలుదేరుతున్నప్పుడు వారికి ప్రేయర్ ఆయిల్ తీసుకొని వారి తలల మీద యేసయ్య రక్తాన్ని అప్లై చేయాలి. మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఆ పోరాటాలు, బంధకాలన్నీ కూడా గ్రాడ్యువల్గా తెగిపోతాయి. అబ్రహాము దేవునికి విధేయుడైనాడు కాబట్టి ఇస్సాకు అబ్రహాముకు విధేయత చూపెట్టినాడు. అబ్రహాము యొక్క అనుభవం ఏంటిదంటే దేవునికి విధేయుడైనాడు. ఎస్ లార్డ్, నువ్వు చెప్పింది నేను చేస్తానన్నాడు తండ్రి అయిన అబ్రహాం. పరలోక తండ్రికి అబ్రహాము విధేయుడైనాడు కాబట్టి ఇస్సాకు కూడా ఏమన్నాడంటే, డాడీ నువ్వు చెప్పింది నేను చేస్తానన్నాడు. తండ్రిగా నువ్వు విధేయుడుగా ఉండకపోతే నీ బిడ్డలు విధేయులు కారు. తండ్రి విధేయుడైతే బిడ్డలు విధేయులు అవుతారు. తండ్రి దేవునికి భయపడే వ్యక్తి అయితే బిడ్డలు దేవునికి భయపడతారు. తండ్రి ప్రార్థనా పరుడైతే బిడ్డలు ప్రార్థనా పరులు అవుతారు. తండ్రి టీవీలు, సీరియళ్ళు చూసే వ్యక్తి అయితే బిడ్డలు అనుభవంలోకి వెళ్తారు. తండ్రిలో ఏ దైవిక భయం ఉంటుందో బిడ్డలలో అదే దైవిక భయం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిలో ఒకవేళ ఆ దైవిక అనుభవం లేకపోతే బిడ్డలు ఒక దినమున నీ చేతికి అందరు. చేతికి అందనప్పుడు దైవ సేవకుని దగ్గరికి, మందిరానికి వచ్చి నువ్వు ఏడుస్తూ ఉంటావు. కానీ నీ బిడ్డలు రోడ్ రోమియోస్ కావటానికి, చేతికి అందకపోవటానికి కారణం ఏంటిదంటే, ఒక తండ్రిగా నీలో దైవిక భయం లేదు, నీలో ప్రార్థనా జీవితం లేదు, నీకు మందిరానికి వెళ్ళే అలవాటు లేదు, నీకు బైబిల్ చదివే ప్రార్థన చేసే అలవాటు లేదు. కాబట్టి ఒకానొక టైంలో నీ బిడ్డలు అదే అనుభవంలోకి వెళ్ళిపోతారు. పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని పిలిచినాడు. అబ్రహాం, నీ ప్రియ కుమారుడైన ఇస్సాకును నాకు బలియవా అంటే, ఓకే లార్డ్, నో ప్రాబ్లం అన్నాడు. ఓకే లార్డ్, ఓకే తండ్రి, నో ప్రాబ్లం అన్నాడు. ఈ అబ్రహాం వెళ్ళి ఇస్సాకుతో అన్నాడు, నానా నిన్నే నేను బలి ఇవ్వబోతున్నానంటే ఇస్సాక్ అన్నాడు, ఓకే డాడీ, నో ప్రాబ్లం అన్నాడు. హల్లెలూయా. ఎందుకు హేబేలు యొక్క బలి దేవుడు అంగీకరించినాడు, కయ్యూనుని రిజెక్ట్ చేసినాడంటే ఒకటే ఒక కాజ్. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వ పొరపాటు చేయగానే దేవుడు ఆదాము అవ్వని పిలిచి, మీరు పాపం చేసినారు కాబట్టి అని దేవుడు ఏం చేసినాడంటే అక్కడ ఒక జంతువును బలి ఇచ్చటం జరిగింది. అక్కడ ఒక జంతువును బలి ఇవ్వటంని బట్టి వారి పాపములు కప్పబడ్డాయి. అయితే దేవుడు ఆదాముకు ఇది నేర్పించి ఉండొచ్చు. హల్లెలూయా. ఇదిగో మీరు పొరపాటు చేసినారు కదా, మీరు పొరపాటును బట్టి నేను ఒక జంతువును బలి ఇవ్వటం జరిగింది, కాబట్టి దీనిని బట్టి మీ పాపములు కప్పబడ్డాయి. కాబట్టి ఫ్యూచర్ డేస్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగొచ్చు, బీ కేర్ఫుల్ ఆడమ్ అని దేవుడు చెప్పి ఉండొచ్చు. అయితే ఆదాముకి కయ్యూను హేబేలు జన్మించిన తర్వాత ఆదాము కయ్యూనికి హేబేలికి దేవుడు చెప్పిన ప్రత్యక్షత ఇచ్చి ఉండొచ్చు. ఆమేన్. ఇదిగో మీరు బలి అర్పణ అర్పించే సమయంలో
మీరు పంట పొలంలో నుంచి కాదు కానీ ఒక మంచి గొర్రెని బలి అర్పించాలా, అది దేవునికి ఇంపైన సువాసన. కయ్యూను హేబేలు అని ఆదాము కయ్యూనికి హేబేలుకి చెప్పి ఉండొచ్చు. అందుకనే హేబేలు ఏం చేసినాడంటే తండ్రి చెప్పింది చేసి విధేయుడైనాడు. కయ్యూను ఏం చేసినాడంటే తండ్రి చెప్పింది చెయ్యకుండా అవిధేయుడుగా తన ఇష్టం వచ్చిన బలిని అర్పించడానికి వెళ్ళినాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకటి మనము నేర్చుకోవాలి. మనల్ని బట్టి దేవుడికి ఎప్పుడు సంతోషం ఉంటుందంటే దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు. అబ్రహాముతో దేవుడు చెప్పింది చేసినాడు. ఆమేన్. అబ్రహాము చెప్పింది ఇస్సాకు చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆదాము చెప్పింది హేబేలు చేసినాడు. కానీ ఆదాము చెప్పింది కయ్యూను చేయలే. దిస్ ఈస్ ద మేజర్ డిఫాల్ట్ ఆఫ్ కయ్యూను. మన సీక్రెట్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా జస్ట్ ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. హల్లెలూయా. విధేయత, విధేయత, విధేయత. ఇది మనం చేస్తే దేనికోసం పరిగెత్తనవసరంలే, ప్రయాసపడనవసరంలే. దేవుడు చెప్పింది చెయ్యంతే. ఆమేన్. దేవుడు ఇవ్వవలసినవన్నీ ఇస్తాడు బిడ్డ మనకి. యోనాను పిలిచి, జోనా నువ్వు నినివేకి వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి? యు మస్ట్ గో టు నినివే. అంటే యోనా ఏం చేసినాడంటే తర్షీష్కి బయలుదేరినాడు. జస్ట్ ఆపోజిట్ రూట్. జోనా యు మస్ట్ గో టు నినివే. కానీ యోనా ఏం చేసినాడంటే తర్షీష్కి వెళ్ళినాడు. దేవునికి అవిధేయుడుగా ప్రవర్తించినాడు. గాలి తుఫానులు వచ్చేసినాయి. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడైనాడో ఒక పట్టణంలో జీవం రగులుకున్నది. చప్పట్లు కొట్టండి. అబ్రహాం, నీ యొక్క తండ్రి ఇంటిని, నీ బంధువులని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూయించు దేశంనకు బయలుదేరు అబ్రహాం అనగానే అబ్రహాం ఒక్క మాటలే బయలుదేరినాడు. అంతే. హల్లెలూయా. మోసెస్, కమ్ మోసెస్. ఈరోజు దాకా గొర్రెలను మేపుతున్నాం. గొర్రెలను అక్కడ పెట్టేసి ఐగుప్తులో నా బిడ్డలు బానిసలుగా ఉన్నారు. కమ్ ఆన్, యు మస్ట్ గో టు ఈజిప్ట్. మోసెస్ అంటే తన సమస్తమును కూడా, సుఖాన్ని సమస్తమును వదిలిపెట్టేసి దేవుని మాటకు లోబడ్డాడు. మోషే దీవించబడ్డాడు. దావీదు యుద్ధానికి బయలుదేరుతున్నాడు. తండ్రి నేను వెళ్ళుదునా మానుదునా అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నో డేవిడ్, యు మస్ట్ నాట్ గో టు దట్ ప్లేస్. బీ హియర్ ఫర్ సమ్ మూమెంట్. ఇక్కడ ఉండు, కొద్దిసేపు ఉండు, వెళ్ళకు అనగానే డేవిడ్ ఆగిపోయినాడు. మరలా రెండోసారి, ప్రభువా నేను వెళ్ళుదునా మానుదునా అనగానే దేవుడు అన్నాడు, వెళ్ళు, గాని ఆ కంబలి చెట్ల వెనక నుంచి వెళ్ళు, శత్రువులను హతమార్చగలుగుతావు.
హల్లెలూయా. ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ అవర్ బ్లెస్సింగ్స్, ఆఫ్ అవర్ మిరకల్. ఆమేన్. విధేయత ఒక్కటే మన ఆశీర్వాదాలకి మూల కారణం. ఏలియా వెళ్ళిపో, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో అన్నాడంతే. వా, మొత్తం దేశంలో కరువు. కరువుతో భూములన్నీ కూడా ఎండిపోయినాయి. నువ్వు వెళ్ళిపో అక్కడికి అన్నాడు. ఏలియా వెళ్ళిపోయినాడు. మరలా దేవుడు అన్నాడు, ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర ఉండు, కాకులు నీ దగ్గరికి రాబోతున్నాయి. దేవుడు ఏలియాతోని, ఏలియా కాకులు అక్కడున్నాయి, నువ్వు వెళ్ళు అనలే. నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండు, కాకులే నీ దగ్గరకు వస్తాయి. వా, మొదటి మాటకి ఏలియా విధేయత చూపెట్టినప్పుడు, రెండో అనుభవంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాని కాకుల దగ్గరికి వెళ్ళమనిలే, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడనే కూర్చో, కాకులు రాబోతున్నాయి. ఎందుకంటే కాకులు నీకోసం మంచి నాన్ వెజ్ తీసుకొని రాబోతున్నాయి. హల్లెలూయా. కాకుల దగ్గరికి వెళ్ళి కాకులతో అన్నాడు, నా సేవకుడు, నా ప్రవక్త అక్కడున్నాడు, నువ్వు వెళ్ళు అనగానే కాకులు మంచి నాన్ వెజ్ తీసుకుని వచ్చినాయి ఏలియా దగ్గరికి. చూడండి, మొదటిగా దేవునికి విధేయుడు అయినాడు ఏలియా. దానిని బట్టి కాకులు దేవుని మాటకి విధేయత చూపెట్టి ఏలియాని పోషించినాయి. చూడండి, మన జీవితంలో మనం ఆశీర్వాదాల కోసం పరిగెత్తన అవసరంలే. కృపాక్షేమములు నీ వెంట వచ్చును. ఆమేన్. కృపాక్షేమముల వెంటను పరిగెత్తన అవసరంలే. కృపాక్షేమములు నీ గడప దగ్గరకు వచ్చి తలుపు తట్టుతాయి. ఆమేన్. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? చెప్పండి. నువ్వు విధేయుడైనప్పుడే.